వరాహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నవి. ఇంతవరకు ఆచార్యుల మంది దంపతులు వచ్చి కూర్చొని చేసుకుంటున్నారు. అన్ని చేయిస్తున్నారంటే కళ్యాణం జరగాలి. శుభం దంపతులు వచ్చి ఒక్కొక్కరు బాధలు తీరిపోవాలి. టవల్ వేసి ఆరోగ్యం, ధన సంపద, అదిగో ఇవన్నీ కావాలంటే మీ దీపం గుండా అందరు ఇక్కడే నా మాట ఒక్క నిమిషం వినండి. మీ దీపం గుండా చేసుకుంటున్నారు. నేను చెప్పేది నీకు కనుక వినబడితే దీపం గుండా స్వామిని దర్శనం చేయాలి. ఎలా చేస్తారో నాకు తెలియదు. దీపం నుంచి స్వామి కనపడాలి. దీపం ద్వారా స్వామిని దర్శనం చేసుకోండి. అంటే దీపం నుంచి స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే తేజస్తో వెలిగేటువంటి సత్యనారాయణ స్వామి చాలా మంచిది. ఇక్కడ యజ్ఞవరాహ స్వామి అండి, ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. గోపురంపై భూమిని పెట్టి ఎంత ఆభరణాలు ఎంత చక్కగా ఉన్నవి. స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, చూద్దాం రండి. చూడండి అమ్మవారు లక్ష్మీమాత ఎంత చక్కగా ఉందో. గజలక్ష్మీ మాత, రమా సహిత సత్యనారాయణ స్వామి కూడా ఉన్నారండి. చూడండి రెండు కళ్ళు చాలట్లేదు అమ్మవారిని అయ్యవారిని చూస్తుంటే. సత్యనారాయణ స్వామి అనుగ్రహం మన మీద ఎల్లవేళ కలగాలని కోరుకున్నామండి. ఇక్కడ ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నారు, పూజ చేసుకుంటున్నారు వచ్చి. ధర్మంలో ఏం చెప్పింది అంటే సత్యాన్ని మాత్రమే మాట్లాడు, అది నీకు జయిస్తుంది. ఆ సత్యాన్ని మాట్లాడి సత్యాన్ని ఆచరించి గుడిలో పూజకి సేవ కూడా కూర్చోవడానికి వచ్చిందండి, సేవ చేసుకోవడానికి. సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్తున్నారండి అయ్యగారి. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే ఎలాంటి పుణ్యమో అయ్యవారు చెప్తున్నారు. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఎంత అదృష్టం తెలుసా, కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ పూజ చేసుకోవడం అంటే. మీకు పూజ చూపిస్తానండి. ఇక్కడ మండపంలో మాట కూడా చెప్పాలి మీకు. మండపంలో వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా చేయాలి. భక్తులందరూ ప్రాప్తం స్నేహవశేన రత్న విలసద్భూషాంబరాలంకృతం విద్యాపన్నోని బిభ్రతి ద్రవితాం దిశ్యాత్ శ్రియం నః సదా. అందరూ అక్షతలు పుష్పం స్వామివారి మీద కలశం మీద కొద్దిగా వేస్తూ ఉండండి. ఓం కామేక రూపాయ నమః, ఓం రమనాథాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం ధరనాథాయ నమః, ఓం పరాత్మనాయ నమః, ఓం సత్యనారాయణాయ నమః, ఓం శుక్లవర్ణాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం వాగ్మనసాతీత రూపాయ నమః, ఓం శంఖ చక్ర గదా పద్మవనమాలా విభూషితాయ నమః, ఓం అమిత శక్తయే నమః, ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః, ఓం మహావిష్ణవే నమః, ఓం సర్వేషామాదిభూతాయ నమః, ఓం భక్తానామార్తినాశనే నమః, ఓం సౌభాగ్యసంతతికరాయ నమః, ఓం దుఃఖశోకాదిశమనాయ నమః, ఓం ధనధాన్య వివర్ధనాయ నమః, ఓం సర్వత్ర విజయ నమః, ఓం భగవతే నమః, ఓం లక్ష్మీ వాసుదేవః, ఓం దాంపత్య సుఖప్రదాయ నమః, ఓం ఆరోగ్యప్రదాయ నమః, ఓం సర్వరోగ నివారకాయ నమః, ఓం సర్వాపమృత్యునిబర్హణాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం విద్యాబుద్ధిప్రదాయ నమః, ఓం వాంఛితార్థఫలప్రదాయ నమః, ఓం గార్హపత్య సంజీవనాయ నమః, ఓం వివిధ భావపుష్టిదాయ నమః, ఓం భక్తలోకప్రియాయ నమః, ఓం భక్తలోకైకశరణ్యాయ నమః,
भूतबाधामनोदनाय नमः। ॐ नानारूपधराय नमः। ॐ सनातनाय नमः। ॐ भक्ताभयप्रदाय नमः। ॐ पुरुषोत्तमाय नमः। ॐ त्रिकगुप्ताम्ने नमः। ॐ सर्वेश्वराय नमः। ॐ सर्वादये नमः। ॐ सर्वशेषिणे नमः। ॐ अमोघवीर्याय नमः। ॐ ग्रहनक्षत्ररूपिणे नमः। ॐ बहुशिरसे नमः। ॐ बहुमुखाय नमः। ॐ बहुनेत्राय नमः। ॐ बहुभुजाय नमः। ॐ बहुग्रीवाय नमः। ॐ बहुपादाय नमः। ॐ गोविन्दाय नमः। ॐ केशवाय नमः। ॐ जनार्दनाय नमः। ॐ भक्तसुलभाय नमः। ॐ धर्माध्यक्षाय नमः। ॐ महोत्सवाय नमः। ॐ हिरण्यनाभाय नमः। ॐ शाश्वताय नमः। ॐ सर्वदेवमयाय नमः। ॐ विश्वात्मने नमः। ॐ सत्यपराक्रमाय नमः। ॐ सत्यसङ्कल्पाय नमः। ॐ सत्यकामाय नमः। ॐ सत्यप्रियाय नमः। ॐ विश्वसृजे नमः। ॐ विश्वधाम्ने नमः। ॐ परमधाम्ने नमः। ॐ महामृत्युञ्जयाय नमः। ॐ अनन्तजिते नमः। ॐ शत्रुतापनाय नमः। ॐ समितिञ्जयाय नमः। ॐ शक्तिमतां श्रेष्ठाय नमः। ॐ कालात्मने नमः। ॐ त्रिविक्रमाय नमः। ॐ जितक्रोधाय नमः। ॐ रत्नगर्भाय नमः। ॐ आदिदेवाय नमः। ॐ ज्ञानगम्याय नमः। ॐ मुकुन्दाय नमः। ॐ दुष्स्वप्ननाशनाय नमः। ॐ महोदधिशयाय नमः। ॐ श्रीवक्षवक्षसे नमः। ॐ श्रीवत्सवक्षसे नमः। ॐ लोकबन्धवे नमः। ॐ सर्वभागीश्वरेश्वराय नमः। ॐ सर्वभाग्यप्रदाय नमः। ॐ यज्ञपतये नमः। ॐ जन्ममृत्युजलातिकाय नमः। ॐ स्वयंजाताय नमः। कौशेयपीतवासनायै नमः। ॐ अरविन्दनेत्रायै नमः। ॐ उद्यत्स्यतार्कसदृशै नमः। ॐ विधीशनदपादयुगायै नमः। ॐ स्वर्णाङ्ग्यै नमः। ॐ परमशिवमय्यै नमः। परशिवमय्यै नमः। ॐ शुद्धजाम्बूलधाभायै नमः। ॐ तेजोरूपायै नमः। ॐ सर्वभूषोज्वलाय నైవేద్యం సమర్పయామి. ఇంటి దగ్గర నుంచి ఎవరైనా పొడి ప్రసాదం తెచ్చుకున్నట్టయితే పొడి ప్రసాదం నైవేద్యం పెట్టుకోవచ్చు. పొడి మీన్ చక్కెర ప్రోక్ష్య పరిశిక్ష్య శోషరాధిపతిసోగ్య శ్రీ రమాదేవ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. నీటి తీసుకుని మళ్ళీ 5 చుక్కలు జలండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తప్రక్షాళన సమర్పయామి. పాదప్రక్షాళన సమర్పయామి. తాంబూలం సమర్పయామి. 2 అక్షతలు తీసుకోండి. స్వామివారి కలశం మీద ప్రతిమ మీద వేయండి. తాంబూలం సమర్పయామి. భోగీవరై సగత్పూరేర్నాగ వల్లీధరైరిదం ముక్తాదోన్యేర్మాయిత్వం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. మయా దేవ స్థాపితం పురస్తవ తేన మే సఫల ప్రాప్తి భవేత్. జన్మని జన్మని శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. ఇదం ఫలం సమర్పయామి. అక్షతలు స్వామి దగ్గర వేసేయండి. కర్పూరం వెలిగించండి. ఉన్నవాళ్ళు లేకపోతే ఆ దీపారాధనకు ఒక మానవే రోగామృత జగత అభిప్రదగ్నహాగహిత్రియామ పరిపాతయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. మంగళ నీరాజన దీపం దర్శయామి. కమారమణ గోవింద
దివ్యమంత్రపుష్పం సమర్పయామి ఛత్రం ధారయామి జాపనం పీడయామి గీతం శ్రావయామి అశ్వానారోహయామి గజానారోహయామి శ్రీరమాదేవి వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః సుప్రీతః సుప్రసన్నః సువరదా భవంతు అక్షతలు నీళ్లు అక్కడ ఆకులు వదిలేసేది కొంచెం సత్య విధానం జరిపించుకోవడం జరిగింది. ఇక మనం చెప్పుకునేటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రత వైభవాన్ని తెలియజెప్పేటువంటి 5 కథలు ఉంటాయి. ఈ 5 కథలను కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మీరు కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకోని వాళ్ళు అందరూ కూడా ఒక కథ అయిన వెంటనే కొబ్బరికాయలు తెస్తే ఒక కొబ్బరికాయ పైకి ఐదు కథలు చెప్పడం జరిగింది. అందరూ కొబ్బరికాయలు తీసుకొచ్చుకున్నారు. 5 కథలకు 5 రకాల అవి కొట్టి ఇక్కడ సిర ఇచ్చారండి. అందరికీ నైవేద్యం చూపించారు. పూజ అయిపోయిందండి. మీకు కూడా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలని ఆశిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి.